అవిశ్వాసం వీగిపోయినా అధికార పక్షం కుట్రను బయటపెట్టడంలో విజయం సాధించింది విపక్షం. సభ సాక్షిగా టీడీపీ ద్వంద్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు చెప్పడంలో కృతకృత్యులయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ నుంచి లాక్కున్న 8 మంది ఎమ్మెల్యేలను రక్షించడానికి టీడీపీ ఆడిన డ్రామాను బట్టబయలు చేశారు. కనీసం విప్ కూడా జారీ చేసే అవకాశం లేకుండా వరుసగా రెండో రోజు నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుపెట్టారు. ఎన్నడూ లేనట్టుగా ఏకంగా 2.5 గంటల పాటు వ్యూహాలన్నీ చర్చించి మరీ మధ్యాహ్నం 1 చర్చ ప్రారంభించారు. విపక్ష నేతపై వ్యక్తిగత ఆరోపణలు, చర్చించే వారిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు ఇవి వరుసగా కనిపించాయి. తీవ్ర వాదోపవాదాల అనంతరం సమయం అయిపోతోందంటూ ఓటింగ్ నిర్వహించారు. అయితే డివిజన్ ఓటింగ్కి పట్టుబట్టడంతో సభ్యుల సంఖ్యను లెక్కించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లు, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. దీంతో తీర్మానం వీగిపోయినట్టు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. As ayes 57, noes 97, neutrals nil. As 97 members are against the motion is lost. తలుపులు తీయవలసిన కోరుచున్నాను. గౌరవ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను.